జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 108 శ్లోకాలు ఉంటాయి. అవే 1000 నామాలుగా చెప్పబడతాయి. జన్మ నక్షత్రాలు 27. ఒక్కొక్క నక్షత్రానికి 4 శ్లోకాలుగా విభజించి ఇచ్చారు మన పెద్దలు. పిల్లలకు వారి నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలని నేర్పవచ్చు. విష్ణు సహస్రనామ స్తోత్రంలో 13, 14 శ్లోక నామార్థాలు తెలుసుకుందాం. రుద్రః అంటే దుఃఖాలను తొలగించేవాడు. బహుశిరః అంటే అనేక శిరస్సులు కలవాడు. బభ్రుః అంటే లోకాలను భరించువాడు. విశ్వయోనిః అంటే ఈ విశ్వానికి మూలకారకుడు. శుచిశ్రవః శ్రవణం అంటే వినుట. భగవంతుని నామం విన్నంత మాత్రాన్ని పవిత్రతను, పుణ్యాన్ని పొందుతాము. అంతటి మహిమాన్వితమైంది భగవంతుని నామం. అమృతః అంటే మృత్యువు లేనివాడు. శాశ్వత స్థాణుః అంటే శాశ్వతమైన స్థిరత్వం కలవాడు, నాశనం లేనివాడు. వరారోహః అంటే శ్రేష్టమైన స్థానం అయి ఉన్నవాడు. సకల జీవులకు గమ్యమైనవాడు భగవంతుడే. మహాతపాః అంటే మహాతపస్వి. ఇప్పుడు 14వ శ్లోక నామార్థం తెలుసుకుందాం. సర్వగః అంటే సర్వవ్యాపి. జగత్కారకుడగుట చేత అంతటా వ్యాపించి ఉంటాడు. సర్వవిద్భానుః అంటే సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు, అన్నింటినీ ప్రకాశింపజేయువాడు. విశ్వక్సేనః అసురులను పారద్రోలేవాడు. జనార్దనః అంటే దుష్ట శిక్షకుడు. వేదః అంటే వేదస్వరూపుడు, జీవులకు జ్ఞానాన్ని కలగజేసేవాడు. వేదవిత్ అంటే వేదము, వేదార్థము పూర్తిగా తెలిసినవాడు. అవ్యంగః అంటే పరిపూర్ణుడు. వేదాంగః అంటే వేదాలు అంగాలుగా కలవాడు, వేదస్వరూపుడు. వేదావిత్ అంటే వేదాలను ఎరిగినవాడు. కవిః అంటే సమస్తాన్ని చూడగలిగేవాడు. ఇప్పుడు 15వ శ్లోక నామార్థం తెలుసుకుందాం. లోకాధ్యక్షః అంటే లోకాలకు ప్రభువు. సురాధ్యక్షః అంటే సురులకు అధ్యక్షుడు. సురులు అంటే దేవతలు. లోకపాలకులైన దేవతలకు అధ్యక్షుడై వారి యోగక్షేమాలు చూసుకుంటాడు. ధర్మాధ్యక్షః ధర్మాలకు అధ్యక్షుడు. ప్రత్యక్షంగా దాన ధర్మాలను పరిశీలించి తదనుగుణంగా ఫలాలను ఇస్తాడు. చతురాత్మ అంటే 4 విధాలైన విభూతులుగా వ్యక్తమైనవాడు. విభూతులు అంటే రూపాలు. 4 వేదాలుగా, 4 యుగాలుగా, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురీయాలు అనే అవస్థలుగా, 4 దిక్కులుగా సృష్టి స్థితి లయ కొరకు భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అందువలన చతురాత్మ అన్న పేరు. చతుర్వ్యూహః అంటే 4 విధాలైన వ్యూహాలను కలవాడు. సర్వ అంతర్యామి అయిన జనార్దనుడే వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షుడు అను 4 రూపాలతో ఏర్పడి సృష్టి కార్యాలను నిర్వర్తిస్తాడు. చతుర్ద్రంష్టః అంటే 4 కోరలు కలవాడు. నారసింహ అవతారంలో అలాగే దర్శనమిస్తాడు. చతుర్భుజః అంటే 4 భుజాలు కలిగినవాడు. ఇప్పుడు 16వ శ్లోకం నామార్థం తెలుసుకుందాం. బ్రాజిష్ణుః అంటే తేజస్వరూపుడు, స్వయం ప్రకాశుడు. భోజనం అంటే అన్నస్వరూపుడు. భోక్త అంటే భుజించేవాడు. సహిష్ణుః అంటే సహనశీలుడు. జగదాదిజః అంటే జగత్తుకు ముందు హిరణ్యగర్భ రూపంలో తానే స్వయంగా వ్యక్తమైనవాడు. అనఘః అంటే పాపరహితుడు, అంటే ఏ పాపాలు అతనిని అంటవు. విజయః అంటే విజయస్వరూపుడు. జేత అంటే సర్వాన్ని జయించినవాడు. విశ్వయోనిః విశ్వాన్ని సృష్టించినవాడు. పునర్వసుః అంటే మళ్ళీ మళ్ళీ వసించి ఉండడం. జీవరాశుల యొక్క జన్మ పరంపరలో ప్రతి శరీరంలోనూ ఆత్మరూపంగా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాడు. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 13వ శ్లోకం నుండి 16వ శ్లోకం వరకు
రోహిణి నక్షత్రానికి సంబంధించినవి. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగానికి వేచి ఉండండి.